హలో 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 అమ్మా, హలో అన్న చెప్పండి అన్న చెప్పండి. ఇది ఇప్పుడు బాలర్ సబ్జెక్ట్ గురించి సార్తో మాట్లాడారా? ఎక్కడిది ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లైవ్ సబ్జెక్ట్ ఉందని చెప్పినాం కమ్మా. లైవ్ హలో, సబ్జెక్ట్? మొన్న నైట్ మాట్లాడినాం కమ్మా. ఆ, హలో, అదే ఏదో టెంపుల్. అవునమ్మా, అదే టెంపుల్. అవును, శివాలయం టెంపుల్. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది, ఆ డిఆర్ ఎలా చేస్తాడు, ఒకసారి క్లారిటీ చెప్తే మా టీంతో మేము అందరం రెడీ అవుతాం. అట్లానే అమ్మా. అంటే అది చూడాలి కదన్నా, అదికి వెళ్ళాలి కదా, అది ఎట్లా ఏంటనేది. వెళ్తారు కరెక్ట్. ఇప్పుడు మా టెంపుల్ పేరు అసలు ఏ ఏరియాలో ఉంది అదొకటి నాకు మెసేజ్ చేయగలుగుతారా? ఫోటో పంపించగలుగుతామమ్మా. పంపించండి అయితే. ఫోటో కానీ వీడియో కానీ ఏమైనా ఉంటే పంపండి. ఆ టెంపుల్ పేరేంటి? ఓకే ఓకే. టెంపుల్ అంటే అది పురాణ కాలందమ్మా, ఇప్పటిది కాదు టెంపుల్. మీకు తెలుసు, అదే పురాణ టెంపులే. అంటే దాని పక్కన ఏం టెంపుల్ ఉందన్నారు కదా ఇంకోటి. అది అది వేణుగోపాల స్వామి ఉంటాడు, వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది వచ్చేసి అమ్మవారిదే, శివుని టెంపుల్ మీరు అనేది? శివుందమ్మా. శివుని టెంపుల్. మీరు ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ లేదన్న, కొంచెము మాట్లాడారు ఈ విషయం. కొంచెం అవుట్ స్టేషన్ పోయింటినమ్మా, అట్లని కాంటాక్ట్ కాలేదు. అది ఎవరు మీడియా గీడియా ఏం లేదమ్మా, డైరెక్ట్ మేమే ఉన్నాము. సబ్జెక్టు దాని ప్రాసెస్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది అది తీయనికి అనేది నాకు ఒక ప్రాసెస్ అనేది. అంటే మీరు ఎంత మంది ఉన్నారన్న? 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్ ఉన్నాము. అది ఎలా చేయగలుగుతాడు ఏం కథ మరి? సార్ ఉన్నా అని చెప్పారు కదా. అక్కడ ప్లేస్ లో ఎవరు ఉండరన్నా, అంటే పొంతలు గాని అక్కడ జనాలు కానీ ఎవరు ఉండరమ్మా. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. లేదు, ఉండరు. ఆడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అది మా ఫ్రెండ్దే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా. దాని పక్క పంట అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. సరే అన్న, నాకు అది పంపించండి. స్వామి కూడా లేరు, మళ్ళీ 2-3 రోజులు వస్తాడు. నేను ఈ లోపు నేను కనుక్కొని చెప్తాను మీకు. మీ పేరమ్మా? నా పేరు సుభాష్ని. ఓకే ఓకే అమ్మా, ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు పంపండి ఫొటోస్ ఏంటో అంటే అన్న నాకు పంపిస్తారు. సరే అమ్మా, పంపిస్తాను నేను ఫొటోస్. ఇంతకుముందు చేసిర్రా ఇదే ఫస్ట్? హలో ఏంటన్నా? హలో చెప్పండి అన్న. ఇంతకుముందు ఏమైనా చేశారా? అదే ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసిరా? ఫస్ట్ టైం ఇదే వర్క్ మీద అని డౌట్ అట్లా అడుగుతున్నాం. చేశాడు. ఎందుకంటే అమ్మా చిన్నట్టు పట్టించుకోలేదు. ఎందుకంటే మేము కూడా ఫైనాన్సర్ గా పెట్టి చాలా ఇబ్బందులు ఉన్నామమ్మా. ఇప్పుడు కూడా పెట్టడానికి రెడీగానే ఉన్నాము, కానీ మనకు కరెక్ట్ పని కావాలి. ఒక్క విషయం అన్నా, మీరు ఆయన అక్కడి వరకు రావాల్సిన అవసరమే లేదు. ఆ ల్యాండ్ పేరు ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎంత స్థలం ఉంది, ఇల్లు అయితే ఇల్లు, భూమి అయితే భూమి, ఎంత ఉంది, ఆ పేరు ఆ ఊరు పేరు తెచ్చే చాలా ఏమేమి ఉండే మొత్తం చెప్తాడు. ఇక్కడ నుంచే చెప్తాడు. కానీ అంటే ఇప్పుడు ల్యాండ్ అంటే అది టెంపుల్ కి సంబంధించింది కదా, అది ఎవరి పేరు మీద ఉండదు కదా. టెంపుల్ కి మీరు చెప్పారు అదే ఆ రోజు వెళ్దామని కూడా అన్నాడు. మళ్ళీ కూడా నేను సుధాకర్ అన్నకు ఫోన్ చేశాను. ఓకే ఓకే అమ్మా, సరే అమ్మా. మీరు ఒక్కసారి ఇప్పుడు సుధాకర్ అన్నకు ఫొటోస్ పంపిస్తే దాన్ని బట్టి మీరు ఏముంది ఏం కాదా, దాని ఖర్చు కూడా ఏదైనా సరే అమ్మా, మేము పెట్టుకోనికి రెడీగానే ఉన్నాం. ఏదన్నా ఫ్రాండ్ గా చెప్పేసాను, గింత అవుతుంది నాన్న, గింత అవుతుంది అమౌంట్ ఫ్రాండ్ గానే చెప్పేస్తాం. అది మీరే పెట్టుకోండి, అది చెప్పేస్తాడు. ఏమేం కావాలనే స్వామి మీకు చెప్పేస్తాడు. ఓకే, సబ్జెక్టు ఎంత అవుతుందని చెప్పేస్తాడు మీకు. మళ్ళీ సబ్జెక్ట్ అయిన తర్వాత ఎవరికి ఎంత ఏం కాదు అనేది అది కూడా క్లారిటీగా మాట్లాడాలి. ఎందుకంటే తీసిన తర్వాత కూడా మళ్ళీ కొట్లాడుకోవచ్చు. మొత్తం చెప్పేస్తాను. స్వామి పేరు చెప్పేస్తాను, శ్రీనివాసులు రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. సరే అమ్మా, ఒకసారి అన్న సుధాకర్ అన్న. హలో, ఫొటోస్ పంపిస్తా, అమ్మకు పంపి. సరే సరే అన్న. వీడియోస్ ఏమి ఉన్నాయన్నా? అండి వీడియోస్ ఏం లేదమ్మా, ఫొటోస్ ఉన్నాయి అంతేగా. వీడియోస్ అంటే సరే. కొంచెము మేము ఫోన్ చేసినప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండాలన్నా. ఎందుకంటే అన్నకేమో మేము ఫోన్ చేస్తాం, మీరు ఫోన్ లేకపోతే పాపం ఆ అన్న కూడా ఇబ్బంది పడుతున్నాడు కదా, సుధాకర్ అన్న కూడా. నేను 100% చెప్తున్నామ్మా, ఇప్పటి నుంచి నేను అన్నకు అందుబాటులో ఉంటా. 100% పని చేద్దాము, నేను అందుబాటులోనే ఉంటా. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఆ రోజు కూడా వస్తే ఈరోజు మేము కలిసేసి మీకు అంతా ఎట్లా ఎంత అనేది క్లారిటీ ఇచ్చేసి మొదలు పెట్టేద్దామని మేము అర్థం అనుకున్నాం. మీరే మీ ఫోన్ కలవట్లేదు అన్న. 1 మంత్ ముంగట మా ఫ్రెండ్ ఒకరిని తీసుకొచ్చిండు.
అయితే చూపిస్తే దీనికి నాగబంధనం ఉందన్న, నా వల్ల కాదు, దీనికి దగ్గర దగ్గర ఒక 7-8 లక్షల దాకా ఖర్చు అవుతాయి అంటే, సరే అయినా మేము పెడతామన్నాం. పెడతాం, దానికైనా మేము బాధ్యత పెడతాం. దానికి 7-8 లక్షలు కాదు, 10 లక్షలు అన్న తర్వాత ఆయన ఏమన్నాడు, ఫస్ట్ పైసలు ఇవ్వండి అంటే, సరే ఫస్ట్ పైసలు ఇస్తాం, మరి పని చేస్తానికి గ్యారంటీ ఉందని మేము అడిగినాం. మధ్యలో మేము ఫస్ట్ పైసలు అడగట్లేదన్నా, మేము మాకు రావడానికి కార్ ఏర్పాటు చేయండి, వస్తాం, చూపిస్తాం, మీకు అమౌంట్ ఎంత అవుతుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు చేద్దాం అనేది మీ అందరి ముందనే చెప్పేస్తారు స్వామి కూడా. సరే మీకు ఫోటో పంపిస్తారన్న, పెట్టుకోమని చెప్పాడు. ఖర్చు కూడా ఏదేది ఎక్కడ పెట్టుకోవాలా, ఖర్చు అక్కడే పెట్టుకోండి, నేను పని చేసేస్తా, ఇది నాది ఇది మీది అని చెప్పేస్తాడు అంతే. సరే అమ్మా, ముందే మేము డబ్బులు అడగట్లేదు, మాకు కార్ ఏర్పాటు చేయండి అంతే, రావడానికి తీసుకుని వెళ్ళండి లొకేషన్ వరకు. అంటే తర్వాత మళ్ళీ డబ్బులు ఖర్చు అంటే మళ్ళీ మేము అడ్జస్ట్ చేసుకోవాలి కదా. మేము డబ్బులు మేము ముందు కట్టమని మిమ్మల్ని అనట్లేదు. అట్లా కట్టమంటలేనమ్మా, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ విధంగా అవుతుంది, పని అయిపోయి మీకు ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది అని చెప్పేస్తాడు. మీకు చెప్పేసిన తర్వాత ఎవరిది ఏంది ఏం కథ మొత్తం క్లారిటీ చెప్తే అన్ని క్లారిటీగా కూర్చొనే చెప్పేసి ఇది ఓకే అనుకుంటేనే చేద్దాం, మీకు మాకు నచ్చితేనే చేద్దాం, లేదంటే మీరు మేము అంతే. సరే అమ్మా, చేసే పనితనం మాలో ఉంది, అది మీలో కూర్చొని మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది. 10 రూపాయలు అటు ఇటు అయినా కూడా ఏర్పాటు చేసుకోవాలి అంతే. సరే అమ్మా, అదే మాకు ఇంత ఖర్చు అయితే మేము అరేంజ్ చేసుకోవాలి కదా. అట్లా అది చూడండి ఆయన చెప్పలేడు కదా, ఆయన చూడండి చెప్పలేడు కదా. వచ్చిన తర్వాత అది ఏంటి చూడకుండా చెప్పలేదు. ఫోటో పెట్టడం కాదు, అక్కడ ఏమేమి ఉంటాయి, దానికి ఏదాని ఖర్చు అవుతుంది అనేది చెప్తాడు మీకు అంటున్నా, అది నేను చెప్పడం. సరే అమ్మా, ఖర్చు అంటే సరే మేము ఒకసారి ఫోటో చూపించేసి సార్తో మాట్లాడి మాకు ఎన్ని గంటలకు ఫోన్ చేస్తాము చేస్తాను. ఆయనతో మాట్లాడినాక మీకు ఫోన్ చేస్తాను. ఏ టైం అంటే ఆయన తక్కువ ఫోన్ లిఫ్ట్ చేస్తానంటే చెప్తాను. లేదు నేను చెప్పాను కదా 2 రోజులు ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆయన ఊరు వెళ్తాడని చెప్పాను కదా. అవునవును, నేను ఫోన్ చేస్తాను ఇప్పుడు. నేను నాకు ఆ ఫొటోస్ పంపించండి. పంపించిందంటే మధ్యలో ఇక్కడ మధ్యవర్తులు కానీ మీరే కానీ ఎవరు లేరు కదా. మీరే ఎవరు లేరమ్మా, మేమే 4 ఉన్నామమ్మా. ఇప్పుడు ఏ ఖర్చు అయినా మేము 4 వేసుకుంటాం అన్నట్టు. ఒక నిమిషం కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నాగన్నా, మాట్లాడండి సార్. మాట్లాడతాను. హలో అన్నా, స్వామి చెప్పండి. స్వామి ఇప్పుడు సబ్జెక్ట్ గురించి ఏమంటారు? హలో, ఫోటో పంపించారు కదా, ఏ ఊరు అది? ఇది మెదక్ దగ్గర, మన మెదక్ నర్సాపూర్ నుంచి తూప్రాన్ పోయే రోడ్డు. మెదక్ దగ్గర? మెదక్ దగ్గర. ఏ ఊరు అది? తూప్రాన్. తూప్రానా? తూప్రాన్. ఏం గుడి అది? ఇది శివాలయం టెంపుల్. శివాలయం. మొత్తం బండ తీసింది ఎవరు? బండ కదిలిచ్చింది ఎవరు? అది ఇంతకుముందు ఎవరు చేసిరో తెలియదండి. మాకైతే ఇప్పుడు మాకు తెలిసి ఇప్పుడు దగ్గర 3 months అవుతుంది. దాన్ని చూసినంత వరకు అట్నే ఉంటుంది అది బండ. కదిలిచ్చారా? ఏం కదిలియలేదు. చాలా మంది వచ్చి చూస్తున్నారు, నాగబంధనం ఉందంటారు, అదని డబ్బులు ఖర్చు అయితే అంటారు. ఒకరు క్లారిటీగా చెప్తలేరు. సరే నేను చేస్తాను. సరే, అండర్గా ఉండండి. ఓకే అండి. అది చేసి అమ్మకి చెప్పండి. అమ్మ చెప్తే అమ్మ మాకు చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు వర్క్ స్టార్ట్ చేస్తాం. సరే. మీరు పోవడానికి బండి పెడతారా? వెహికల్ పెడతాం. వాళ్ళు ఎంత అవుతుంది అంటున్నారు ఖర్చు? ఖర్చు కూడా ఎంత వస్తుందో చెప్తే మేము ఇప్పుడు 4 ఉన్నాం సార్. ఆ 4 ఇట్లా అంటే మీరు చెప్తే కదా సార్ మాకు అమౌంట్ ఇంత ఖర్చు అవుతుంది. మీకు అనుకూలంగా చేస్తుంది. మాకు అనుకూలంగా కాదు బ్రో, మేము ఆల్మోస్ట్ పెట్టుకోగలరు చెప్పండి. అంటే ఎంత ఖర్చు అవుతుందో సార్? మీకు చెప్పే ఉంటుంది, అంత కూడా కాదు. ఓకే, మీకు ఎంత సార్, మీరు ఎంత ఖర్చు అవుతుందో చెప్తే ఇప్పుడు నేనున్నా, మా ఇంకో 3 ఉన్నారు వ్యక్తులు, మా ఫ్రెండ్స్ అందరం అమౌంట్ రెడీ చేసుకుంటాం. వెహికల్ కూడా రెడీ చేసుకుంటాం. వెహికల్ పెట్టడానికి అమౌంట్ పెట్టడానికి రెడీగానే ఉన్నాం. కానీ మళ్ళీ ఇంకేంటంటే మాకు ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ చేసి మాకు ఫ్రాడ్ చేసి తీసుకెళ్ళారు. అందుకోసం ఈ సబ్జెక్ట్ చేసిన తర్వాత మీకు ఎంత ఉంటుంది, మాకు ఎట్లుంటుంది, అవన్నీ మాకు ప్రాసెస్ చేసేయండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నాం.
మీరు నలుగురు బాగా తీసుకొని నాకు ఒక భాగం ఏంటి ఓకే అండి, ఓకేనా? సరే అండి. అక్కడ పూజా సామాన్ల ఖర్చు ఒక చిల్లర, ఒక 5,000 చిల్లర అవుతుంది అనుకోండి అంతే. 5,000 చిల్లర అవుతుందా? 5,000 కూడా కాదు చెప్తున్నా. ఓకే ఓకే. రావడానికి నాకు బండి ఏర్పాటు చేయండి. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి మరి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాకనా లేకపోతే అక్కడ గుంటూరు నుంచి? గుంటూరు మీ ఇష్టం, మీరు యాంటీ పెడతారు చెప్పండి. అని మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు రానికి అక్కడి నుంచి బస్ కిరాయి అంటే బస్ కిరాయి చేయడానికి ఓకే, లేదు బస్సులో రారా? ఓన్లీ కారు. కారేనా? సరే, కార్ అయితే మేము అరేంజ్ చేయగలుగుతాం. కార్ ఒకటి అరేంజ్ చేయగలుగుతాం. ఓకే మరి. ఇంకోటి ఇప్పుడు మొత్తం 5,000 ఖర్చు అవుతుంది అండి పూజ సామాన్. 5,000 కూడా కాదు. సరే మీరు నలుగురు అన్నారు కదా, తలా 1,000 రూపాయలు రెడీ చేసుకోండి. ఓకే ఓకే అండి. కార్డు పెట్టండి. కారు పెట్టాలి సార్. ఓకే అండి. మా మా ఫ్రెండ్ ఉంది కారు, అతను తీసుకొచ్చేస్తాం మాకు.